ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని తేల్చి చెప్పారు. 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న స్పందించారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించారా అని నిలదీశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, ప్రత్యూష, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి, దాంతో పాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రజాపాలన తీసుకొస్తామని అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా మారిపోయింది. ఆటో డ్రైవర్లను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోలేకపోతుంది. ఆటో డ్రైవర్లు నిన్న సాక్షాత్తు ఒక ఆటో డ్రైవర్ ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోని తగలబెట్టుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కరికరం అనేటువంటిది లేకుండా పోతుంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 55 రోజుల పరిపాలనలోనే సమాజంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయి. ముఖ్యంగా నిరుపేద వర్గానికి చెందినటువంటి ఆటో డ్రైవర్లు ఇవాళ ఈ ప్రభుత్వం కారణంగా రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ బహిరంగ లేఖ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆటోలకి గిరాకీ లేకపోవడంతో వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలో తెలియక ఇటీవల కాలంలో ఏకంగా 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న ఒక ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందే తన ఆటోని కాలబెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ 50 రోజుల కాలంలోనే దాదాపు 2 నెలల కాలంలోనే 15 మంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది బాధాకరం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సమస్య పైన పార్టీకి సంబంధించి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఆటో సంఘాలు కావచ్చు, అదేవిధంగా డ్రైవర్లతోని వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళ సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి దీనిపైన ఎట్లాంటి స్పందన రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ లేఖలో స్పష్టం చేశారు. తాము ఇచ్చినటువంటి నివేదిక పట్ల ఎట్లాంటి రిప్లై రాలేదు ప్రభుత్వం దగ్గర నుంచి అనేటువంటి విషయాన్ని బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. 6.5 లక్షల మంది డ్రైవర్లకు ప్రతి నెల 10,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలి అని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు 15 మంది ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాని కూడా ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని ఈ బహిరంగ లేఖ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి వెంటనే అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ లేకపోతే కనుక 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలిసి తమ పార్టీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేంత వరకు తాము ఆటో డ్రైవర్ల తరపున పోరాటం చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా ఈ బహిరంగ లేఖ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రత్యూష, రైట్ సరిత, థ్యాంక్ యూ.